స్థిరమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండిని నీవు సెలవిచ్చుచున్నావు. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయు గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. దేవుని వాక్యం దీవించుగాక. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచ్చటనైన వెదకిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. ఆమేన్. ప్రేమామయుడ, కృపామయుడ, నీ పాదములకు స్తోత్రములు 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 నాయన. ఈ పరిశుద్ధ దినమందు నా ప్రభా, నా తండ్రి రాజా, నీ సన్నిధానానికి నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు 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 నాయన. నా తండ్రి రాజా, నీ సన్నిధాన్ని నా ప్రభానైనా అనుభవించడానికి నైనా మాకు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మీరు గత కాలం అంతా మమ్మల్ని కాచి నా ప్రభా కాపాడి నా ప్రభా నా తండ్రి రాజా, ఈ నూతన సంవత్సరంలో నా ప్రభా నైనా తండ్రి నూతన ఆత్మీయ బలములతో నా ప్రభానైనా నా తండ్రి రాజానైనా మమ్మల్ని నా ప్రభా స్థిరపరిచి నా ప్రభానైనా మీ కొరకై నా తండ్రి రాజా మేము జీవించలాగా నా ప్రభా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. ఇదిగో నా ప్రభానైనా ఇంతవరకునైనా తండ్రి రాజా మా స్థుతులపైనైనా మీరు నా తండ్రి ఆసీనుడై ఉంటున్నాడని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. అయినా తండ్రి రాజా మా ప్రార్థన ఆలకించేటువంటి దేవుడునైనా, మా ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడునైనా, మా పట్ల మీరు చూపుచున్నటువంటి నా ప్రభా శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగో నా తండ్రి రాజానైనా నైనా చెప్పబోవు నా తండ్రి రాజా వాక్యము నా ప్రభా నీ దాసుని నా ప్రభా నైనా తండ్రి రెండంతల ఆత్మతో నా ప్రభా అభిషేకించి నా ప్రభా మా జీవితానికి నా ప్రభా ఏ వాక్యం అయితే అవసరమో నా ప్రభా నైనా ఆ వాక్యాన్ని నైనా మాకు తెలియపరచండి నైనా. నైనా తండ్రి రాజానైనా మా యొక్క మనసులను నా ప్రభానైనా మేము నా తండ్రి రాజానైనా మా స్వాధీనంలో ఉంచుకుని నా ప్రభా నీ వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి నా ప్రభా దానిని గ్రహించి నా ప్రభానైనా దాని ప్రకారం నడుచుకోవడానికి నైనా మీరు కృప చూపించండి నైనా. ప్రభా నా తండ్రి రాజా నా ప్రభా ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. నైనా ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా నీ ఆత్మీయతలో నా ప్రభానైనా బలపడుటకు నా తండ్రి రాజానైనా నీ శక్తి చేత నీ బలము చేత నా ప్రభా నా తండ్రి మేము ఎక్కడ కూడా నైనా బలహీనులుగా కాకుండా నా ప్రభా నీ వాక్యము ద్వారానైనా మేము బలపరచబట్టుకునైనా మీరు కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. నైనా తండ్రి రాజా నా రావాల్సినటువంటి నైనా ఇంకా నువ్వు రావాల్సినటువంటి బిడ్డలను మీరు నడిపించండి నైనా. రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నా ప్రభా నైనా ఈ సమయాన్ని మేము నా తండ్రి రాజా ఉపయోగించుకుని నా ప్రభా నైనా తండ్రి రాజా మీకు సాక్షులుగా మేము ఉండడానికి నైనా మీరు కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని యొక్క కృపను బట్టి మనం ఏ పార్టీ వారమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని మాత్రము
మర్చిపోకుండా విడిచిపెట్టకుండా తన జ్ఞాపకంలో ఉంచుకొని మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా మనమందరూ కూడా సజీవ లెక్కలు ఉండటానికి దేవుడు మనకు కృప చూపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి జీవితాల్లో, కుటుంబాలు కూడా మనం ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి మనమందరూ కూడా ఇష్టపడుతూ ఉంటాం. మనం కష్టపడేటువంటి కష్టాన్ని బట్టి మనకు వచ్చేటువంటి రాబడి, లేకపోతే మనం చేసేటువంటి వ్యాపారములు కానీ, ఉద్యోగాలు కానీ, మరి ఏ విషయంలో అయినప్పటికీ కూడా మనము ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిని సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడుతూ ఉంటాం. ఆ ఉన్నతమైనటువంటి స్థాయి మన యొక్క స్వబుద్ధితో కానీ, లేకపోతే మన కష్టముతో కానీ మనము రావాలని మనం ఆశపడుతూ ఉంటాం. మంచిదే. కానీ దేవుని చేత మనం ఏమవ్వాలంటే ఆశీర్వదించబడటం మనకు మంచిది. దేవుని చేత మనము దీవించబడటం అది స్థిరముగా ఉండేటువంటి ఆశీర్వాదము, దీవెన. ఎందుకనంటే మనం కష్టపడుతున్నాము, సంపాదిస్తున్నాం, మాసానికి మనకు ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే వచ్చినటువంటిది కూడా మనందరి జీవితాలకు కూడా అది ఎలా ఉండాలి అంటే, కీర్తనకారుడు రాస్తాడు కదా, నీ కష్టార్జితము నీవే అనుభవించేదవు అని వాక్యం బోధిస్తా. ఎప్పుడు ఆ కార్యం జరుగుతుంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉండగలుగుతారో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు, వారి కష్టార్జితము వారే అనుభవించడానికి దేవుడు సహాయం చేయగలుగుతాడు. అటువంటి ఆ ఉన్నతమైనటువంటి కార్యము దేవుడు జరిగించటానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో దేవుని యందు భయము, భక్తి కలిగి జీవిస్తే ఆ కుటుంబం అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదించగలుగుతాడు, దీవిస్తాడు. ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే అబ్రహామును దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. శారాతో చెప్పాడు, అనేక జనములకు నీవేముగా మార్చబడతావు, తల్లిగా మార్చబడతావు. ఇది ఎవరి ద్వారా వచ్చిన దీవెన? దేవుని ద్వారా. వారు ఎంతో కాలము కష్టపడ్డారు, శ్రమపడ్డారు, అయినా వారికి ఏం కలగలేదు, పిల్లలు, సంసారం కలగలేదు. అయితే దేవుడు ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని దర్శించి ఆ కుటుంబానికి రావాల్సిన దీవెన, ఆశీర్వాదం ఏమిటో దేవుడు వారికి ఇవ్వగలిగినప్పుడు ఆ యొక్క వాగ్దానము నమ్మదగినటువంటి విధంగా వారి జీవితంలో మార్చబడ్డది. దేవుడు నమ్మదగినవాడు, ఆయన మాటలు కూడా నమ్మదగినటువంటి మాటలు. కాబట్టి ఆ యొక్క అబ్రహామును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు ఈ రోజున మనం చూస్తున్నట్లుగా సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలెను, అలాగే ఆకాశమందలి నక్షత్రం వలె నీ సంతానం అభివృద్ధి అవుతుంది అని చెప్పాడు. మరి ఈ రోజున చూస్తే ప్రపంచం యావత్తు కూడా అనేక మంది జన సమూహము ఎవరున్నారు అంటే దేవుని నమ్మిన బిడ్డలే, క్రైస్తవ దేశాలే చాలా మటుకు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక ఏ కుటుంబం మీదైతే ఉండగలుగుతుందో ఆ కుటుంబం పట్ల దేవుడు చేసేటువంటి ప్రతి అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు ఎలాగుంటాయంటే, ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమున ఉన్నటువంటి ఇసుక రేణువుల వల్లే కూడా దేవుడు మనలను, మన కుటుంబాలను ఏం చేయగలుగుతాడు, ఆశీర్వదించగలుగుతాడని వాక్యం బోధిస్తాడు. మరి ఈ రోజున మనము దీవించబడాలి. ఈ నూతన సంవత్సరములు అడుగుపెట్టిన ప్రతి వారు కూడా ఆశించేటువంటిది, కోరుకునేటువంటిది ఏమిటి అంటే, నూతనమైన దీవెన నాకు రావాలి, నూతనమైనటువంటి కార్యాలు, నా ప్రయత్నాలు, నా తలంపులు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా సఫలం అవ్వాలి. నా దేవుడు వాటన్నిటిని కూడా సఫలము చేయగల సమర్థవంతుడు అనే విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతో మనం ఈ సంవత్సరంలోనికి అడుగుపెట్టి ఉండొచ్చు. మంచిదే. ఎందుకనంటే మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనము ఎవరి చేత దీవించబడే వాళ్ళగా ఉండాలా? దేవుని చేతనే, దేవుని వలననే, దేవుని యొక్క అనాది సంకల్పము చొప్పుననే మనము ఏమవ్వాలంటే దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆ దీవెన, ఆశీర్వాదం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, అది ఒక్కసారి దేవుడు దీవించడం ప్రారంభిస్తే అది చిరకాలము, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉంటారు. అంత గొప్ప దీవెన దేవుడు మనకిస్తాడు. దానిని పొందుకునేటువంటి ఆ విశ్వాసం, అబ్రహాములో ఉన్న విశ్వాసం మనలో కూడా ఉండాలి. ఆ రీతిగా మనం జీవిస్తే నూతన సంవత్సరములో అడుగుపెట్టినటువంటి మనందరి జీవితాలను కూడా దేవుడు ఏం చేస్తాడు, నూతనమైనటువంటి దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు, మంచి ఆరోగ్యం, బలము, శక్తి, సదాకాలము నిలుచు దీర్ఘాయువును దేవుడు మనకు అనుగ్రహిస్తే మన కుటుంబాలకు కావలసినటువంటి క్షేమాన్ని దేవుడిస్తూ ఉంటాడు. మనం చూడండి, కొన్ని పర్యాలు దేవుని ప్రమేయం లేకుండా మనం ఏదేదో మన కాపుదలకు, భద్రతకు, లేకపోతే దీవించబడటానికి, ఆశీర్వదించబడడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం.
అందులో కొన్ని సఫలమైతే చాలా మట్టుకు విఫలమవుతూ ఉంటాయి. అందుకే ప్రతి విషయమును కూడా మనం ఏం చేయాలి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం పెట్టేటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన ద్వారా ప్రభా ఈ కార్యము, ఈ విషయము, ఈ యొక్క ప్రతిదీ కూడా దేవుని ముందు గనక మనం ఉంచగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మరి అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. మరి దేవుడు లేక పుట్టినటువంటి అబ్రహాముకు ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు కదా. ఆ ఇస్సాకును మరలా ఏం చేశాడు దేవుడు? బలిగా కోరుకున్నాడు. బలిగా కోరుకున్నప్పుడు అగ్గి ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు అక్కడ, బలి పశువు లేదు. మరి ఇస్సాకు అడుగుతున్నాడు, ప్రభు నాయన బలి పశువు ఎక్కడ ఉందంటే ఏమని చెప్పాడు అబ్రహాం గారు? దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు. అంటే అబ్రహాముకు ఎంత విశ్వాసమో అక్కడ మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున అబ్రహాము ఎలా ఉన్నాడు, ఎలా పిలువబడుతున్నాడంటే విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. విశ్వాస విషయంలో ఆయన అబ్రహాము తండ్రిగా పిలువబడుతున్నాడు. అంటే ఆ యొక్క తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాములో ఉన్న విశ్వాసము నేడు ప్రభుల వారి యొక్క కుమారులు కుమార్తెలుగా పిలువబడుచున్న మనందరి జీవితాల్లో కూడా అటువంటి విశ్వాసము ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా అబ్రహాము దేవుని యందు ఉన్న విశ్వాసమును బట్టి ఇంత గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాడు, ముందుకు వచ్చాడు. ఒకవేళ మనల్ని కనుక దేవుడు అడిగితే అట్లాంటి కార్యాలు మనం చేయగలుగుతామా? చేయలేం. ఎందుకంటే మనం విశ్వాసులు మనం చెప్పుకుంటాం, విశ్వాసులు మనం పిలబడతాం, కానీ విశ్వాసులుగా పిలబడేటువంటి మన జీవితాల్లో అంత గొప్ప ఉన్నతమైనటువంటి విశ్వాసం అయితే మాత్రం మనకు ఉంటుందంటారా? లేదు. మన బిడ్డలను దేవుడు అడిగాడు అనుకోండి, ఇస్తామా? బలిగా కోరాడు అనుకోండి, ఇస్తామా? లేదు. నువ్వు రక్తం చిందించు అంటే చిందిస్తామా? అక్కడ నుండి పారిపోతాం. ఎందుకంటే మనకు ఉన్న విశ్వాసము అంతే. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఆవగింజంత విశ్వాసము అని చెప్తున్నాడు. మనుషునికి ఎంత విశ్వాసం ఉంటే చాలు, ఆవగింజంత. మనం తినే ధాన్యాల్లో అతి సూక్ష్మమైన చిన్నదైనటువంటి ఆవగింజతో పోలుస్తున్నాడు. అంత కొంత మాత్రం విశ్వాసము నీలో గనక ఉంటే ఆ విశ్వాసమును బట్టి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు అని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇస్సాకును గనక మనం గమనిస్తే ఇస్సాకు జీవితంలో కూడా ఎన్నో దేవుని యందు భయము కలిగి భక్తి కలిగినటువంటి జీవితం ఇస్సాకులో కనిపిస్తోంది. అందుకే ఇస్సాకును కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడా లేదా? గట్టిగా చెప్పాలి. ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించినాడు. మరి ఇస్సాకు వివాహము జరగటానికి మునుపు జరిగినటువంటి సమాచారం అంతా కూడా మనకు తెలుసు కదా. మరి ఆయనకు కాబోయేటువంటి భార్య రిబ్కమ్మ దేంట్లో వస్తూ ఉంది? ఒంటి మీద వస్తూ ఉంటే మరి ఇస్సాకు గారు ఎక్కడున్నాడు? పొలంలో ఏం చేస్తున్నాడు? మరి ధ్యానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఒక కుటుంబ వ్యవస్థలో ఆ యొక్క యజమానుడు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు అని అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆ దేవునితో సహవాసము కలిగి ఉన్నటువంటి ఆ యజమానుడికి కాబోయేటువంటి భార్య కూడా ఏమిలో కనిపిస్తుందంటే తగ్గింపు కనిపిస్తోంది. అంటే ఈ ఇద్దరి మధ్య కూడా ఒక చక్కని దైవ సంబంధమైనటువంటి కార్యాలు, దైవ సంబంధమైనటువంటి ఆలోచన విధానం వారిలో ఉంది. కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించెను. హల్లెలూయా. ఆశీర్వదించాడు. చాలా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 12వ వచనం నుండి 14వ వచనం వరకు అక్కడ ఇస్సాకును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో మనకు అర్థమవుతాయి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయెను. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు రెత్తడంలే. హల్లెలూయా. ఎవరు ఆశీర్వదించారమ్మా ఇస్సాకును? యెహోవా ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడంటే గొప్పవాడు అయ్యెను. మనందరికీ కూడా ఆశ గొప్పవారుగా ఉండాలి, గొప్ప పేరు మనకు రావాలి అని. మరి ఇస్సాకు జీవితంలో ముందు ఏముంది? దేవునితో సహవాసం ఉంది. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిత్వం ఇస్సాకులు మనం చూస్తున్నాం. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి గల కారణాలు ఏమిటంటే ఇవే. భార్యలో కానీ, భర్తలో కానీ, పిల్లల్లో కానీ ఆ భక్తి కలిగిన జీవితం ఎవరిలో అయితే ఉండగలుగుతుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించగలుగుతాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అలాగే తన గర్భాన పుట్టిన కుమారుడైన ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు. ఏమంటే అబ్రహాము దేవుని యందు ఏం ముట్టుకున్నాడు? విశ్వాసం. దేవుని నమ్మాడు, అది విశ్వాసముగా ఎంచబడ్డది. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా మనకు పిలువబడుతున్నాడు.
మరి అంతటి తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆ భయభక్తులు కలిగిన జీవితమును బట్టి ఈ రోజున వారి గర్భాన పుట్టిన పిల్లలను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించగలుగుతాడు. వాక్యం అదే బోధిస్తుంది. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసినప్పుడు ఆ సంవత్సరము ఎలాగున్నదమ్మా? 100 ఫలము పొందెను. హల్లెలూయా. 100 ఫలము పొందెను, కింద కనుగొనెను అని వాక్యం సెలవిస్తారు. అంటే 100 ఫలాన్ని చూచాడు. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము కూడా ఈ సంవత్సరంలో ఎంత ఫలం పొందుకోవాలని ఆశతో వచ్చామో, 100 ఫలం, 10, 20 కాదు, 30 కాదు, ఏమీ కాదు, కానీ 100 ఫలం. అంటే 100కి 100 పాలు. మన ప్రయత్నాలన్నీ కూడా ఏమవ్వాలని? సఫలం అవ్వాలని, మన ఉద్దేశములన్నీ కూడా దేవుడు నెరవేర్చాలని, మన కార్యములు పూనుకున్నవన్నీ కూడా ఘనమైనటువంటి విధంగా ఉండాలని మనము ఎంతో ఆశతో ఈ 2026వ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. మరి అడుగుపెట్టినటువంటి మనము ఎవరిని జ్ఞాపకం తెచ్చుకోవాలా? ఇస్సాకును జ్ఞాపకం తెచ్చుకో. ఇస్సాకును జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ దేశమందు ఆయన విత్తనము వేసినప్పుడు 100 ఫలము పొందినట్టుగా వాక్యం బోధిస్తూ ఉంది. 100 ఫలము ఆయన పొందుకున్నాడు అని అంటే మనము కూడా 100 ఫలం పొందుకోవడానికి దేవుడు అనుమతిస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. మరి ఇస్సాకులో ఉన్నటువంటి వ్యక్తిత్వం మనలో కూడా ఉండాలి. ఆయనలో ఉన్న భక్తి కలిగిన జీవితం, వ్యక్తిత్వం, ఆత్మీయత ఎలాగైతే ఉన్నదో ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆధ్యాత్మికమైన అనుభవాలతో మనం ముందుకు నడుస్తూ ఉంటే ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఎంత ఉన్నతంగా ఆశీర్వదించాలో అంత ఉన్నతముగా ఆశీర్వదించేస్తాడు. 100 ఫలము పొందినటువంటి వాక్యం సెలవిస్తుందంటే యెహోవా అతనిని ఏం చేసినాడు? ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయనో. హల్లెలూయా. ఈరోజు లోకంలో మనం చూస్తున్నాం కదా, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు అవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా గొప్ప వాళ్ళు అవుతున్నారు తెలుసా? చెడు కార్యాలు చేసి గొప్ప వాళ్ళు అవుతున్నారు, రౌడీయిజం చేసి గొప్ప వాళ్ళు అవుతున్నారు, ప్రజలను మోసం చేసి గొప్ప వాళ్ళు అవుతున్నారు, అన్యాయముగా అక్రమముగా సంపాదించిన వాళ్ళు గొప్ప వాళ్ళుగా కనిపిస్తున్నారు. న్యాయానికి కాలమే లేదు. న్యాయంగా బ్రతికేవాడు ఎలాగున్నాడు? అణగతొక్కబడుతున్నాడు. అవినీతితో, అన్యాయము, అక్రమం, మోసం చేసేటువంటి వారు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఉన్నతమైన స్థాయిని సంపాదించుకోండి. అంటే పూర్తిగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని మాటలకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తున్నారో వారు ఈ రోజున ఎలా పిలువబడుతున్నారనంటే గొప్పవారుగా కనిపిస్తున్నారు. అయితే అటువంటి వారందరి గురించి వాక్యం ఏమంటుందంటే గడ్డితో పోలుస్తున్నాడు దేవుడు. అది ఉదయాన్నే మొలుస్తుంది, సూర్యరశ్మి దాని మీద పడితే వాడిపోతుంది అని చెప్తారు. అటువంటి వారిని చూచి మనము ఏమాత్రము కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము నిజముగా దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి మనం జీవిస్తుంటే యెహోవా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ద్వారా మనం ఏమవ్వాలా? ఆశీర్వదించబడితేనే మనము లోకములు ఎలా ఉంటామో గొప్పవారుగా మనకు అనిపిస్తాం. ఆత్మీయతలో ఉన్నతమైన స్థాయి మనకు ఉంటుంది. దేహ సంబంధమైన దీవెనలు, మనకున్న అక్కరలు, అవసరతలు, మనం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ వస్తాడు? సఫలము చేస్తూ వస్తాడు. ఏ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన ఆపకుండా మానకుండా అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు కూడా మనకే ఇస్తాడు. ఎందుకనంటే ఆయన చేసేటువంటి వాడు, ఆయన సమర్థవంతుడు. కాబట్టి ఆయన యందు మనకేముండాలమా? భయము, భక్తి, విశ్వాసం ఇవి గనక ఉంటే ఆ రోజున మన పితరులైనటువంటి అబ్రహామును దీవించిన దేవుడు, తన కుమారుడిని ఇస్సాకును దీవించిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? దీవించగలుగుతాడు. హల్లెలూయా. వారిలో ఆ విశ్వాసం ఉన్నది అని అంటే దేవుని పట్ల వారు ఎంత నమ్మకం కలిగి జీవిస్తున్నారు, దేవుడు అంటే వారికి ఎంత భయభక్తులు కలిగిన జీవితం ఉందో మనం గమనించాలి. ఆ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు మనం ఎప్పుడైతే కలిగి జీవిస్తూ ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవునితో మనకి ఎలా ఉండాలంటే వ్యక్తిగత అనుభవము ప్రతిరోజు కూడా మనకు ఉండాలి. మనల్ని దీవించేవాడు ఆయనే, మనల్ని కాపాడు దేవుడు ఆయనే, మనల్ని పోషించువాడు కూడా ఆయనే, మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, మనకు ఆయుష్నిచ్చేవాడు ఆయనే, అన్నీ కూడా ఆయనే ఉన్నప్పుడు నీవు వ్యక్తిగతంగా నీవు దేవుని సన్నిధానంలో నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దేహ సంబంధమైనటువంటి అక్కరలు ఏమాత్రం అడగకుండా నీ యొక్క వ్యక్తిత్వంతో నీ వ్యక్తిగతంగా దేవునితో నీ సహవాసం ఎలా చేయాలంటే అక్కడ ఉన్నటువంటి పరలోక రాజ్యములో నేను కూడా చేర్చబడాలి అన్నటువంటి ఒక రహస్యమందున నీ దేవునికి రహస్యంగా నీవు ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా మన దేహ సంబంధమైన శారీరక సంబంధమైన అవసరతల గురించి మాత్రమే మనము ప్రార్థన చేసేవారుగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ విలువను గనక మనం గమనిస్తే
ఆ రక్షణ విలువ ఏంటో మనకు తెలిసినప్పుడు వ్యక్తిగతంగా నీకు దేవునికి ఏముండాలా? సహవాసం ఉండాలి. హల్లెలూయా. మందిరంలో మనం వచ్చి కూర్చుంటాం, అందరితో పాటు స్తోత్రం హల్లెలూయా అంటాం, పాట పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం. కానీ వ్యక్తిగతంగా నీకు నీ దేవునికి ఏముండాలా? ఒక మంచి అనుభూతి ఉండాలి, మంచి అనుభవం ఉండాలి. ఆ అనుభూతి ఎలా ఎప్పుడు వస్తుందంటే నీకు దేవుడిచ్చిన ఆ రక్షణ యొక్క విలువ నీవు తెలుసుకున్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఆ రక్షణ విలువ ఏంటో నీకు అర్థమైనప్పుడు మాత్రమే నీ దేవునితో ఏం పెట్టుకుంటావు? వ్యక్తిగత సహవాసాన్ని పెట్టుకుంటావు. ఒకవేళ నీవు రక్షణ విలువ తెలియకపోతే నలుగురితో వచ్చి కూర్చొని నలుగురితో వెళ్ళిపోతావు తప్ప నీ యొక్క వ్యక్తిగతంగా నీవు దేవునితో ఏమాత్రము కూడా సంబంధాన్ని పెట్టుకోవు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్, మనకిచ్చిన ఈ సంవత్సరములు, మరలా ఆయన దయాకిరీటమును మనకు ఒక సంవత్సరముగా ధరింపజేసి ఉన్నాడు. మరి దానికి గుర్తుగా లేకపోతే దానికి కృతజ్ఞతగా మనం ఏం చేసేవారు ఉండాలంటే దేవునితో వ్యక్తిగతంగా మనము ఏం చేయాలమ్మా? సహవాసము చెయ్యాలి. అప్పుడే నీకు ఏ విలువ తెలుస్తుంది? రక్షణ విలువ తెలుస్తుంది. హల్లెలూయా. రక్షణ విలువ అంటే ఎలాగొచ్చింది మనకి రక్షణమా? ఆయన ప్రాణం పెట్టి ఆ యొక్క రక్తమును కార్చి చిందించి మన మీద ప్రోక్షింపబడితే తప్ప మనకు ఈ రక్షణ, ఈ భాగ్యవంతమైన జీవితం మనకు రాలేదు. అలాగొచ్చింది మనకు రక్షణ. ఆ రక్షణ విషయంలో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళగా మాత్రము ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు సమూహముగా సమాజముగా కూడి ఏమైనా చేయి, అయితే దానితో పాటు ఏముండాలా? వ్యక్తిగత సహవాసం ఉండాలి. హల్లెలూయా. మరి ఇస్సాకు పొలంలో ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడా? చాలామంది ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. అంటే దేవునితో వ్యక్తిగతంగా ఏం చేస్తున్నాడు? సహవాసంలో ఉన్నాడు. కాబట్టి ఈ క్రియలన్నిటిని బట్టే ఆ దేశమందు ఇస్సాకు ఏమయ్యాడు? విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందినట్టుగా వాక్యం గమనిస్తోంది. మన కుటుంబాలు కూడా 100 ఫలం రావాలి అంటే ఈ నూతన సంవత్సరంలో నీవు దేవునికి ఎలా ఉండాలంటే వ్యక్తిగత సహవాసం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగత సహవాసం కనుక మనం తప్పిపోతే మన జీవితంలో మనం ఇంకెన్ని కార్యములు చేసినా దేవుని ద్వారా, దేవుని చేత మనం ఏమవ్వము? ఆశీర్వదించబడలేము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక అతడు ఏమయ్యాడు? గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. హల్లెలూయా. మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు కూడా ఇస్సాకు ఏం వచ్చాడమ్మా? క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. ఈరోజు ఉన్న దీవెన వచ్చే సంవత్సరానికి ఇంకొంచెం దీవెన, ఇంకాస్త దీవెన, అలాగే సంవత్సరము కూడా ఏమవుతూ వచ్చాయంటే క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. మన జీవితంలో మనం గమనిస్తే అభివృద్ధి ఉందా అంటే లేదే. పోయిన సంవత్సరమే మేలే, దానికి ముందు సంవత్సరమే మేలే, ఈ సంవత్సరం ఏమైపోయాము? అప్పుల పాలైపోయాము. ఈ సంవత్సరం ఇంకా ఎన్నో నష్టాలు, ఈ సంవత్సరం ఇంకా ఎన్నో బాధలు, రుగ్మతలు, అనారోగ్య సమస్యలు అని మనము కొన్ని పర్యాలు చెప్తూ ఉంటాం. మరి దేవునితో నీ వ్యక్తిగత సహవాసం అనేటువంటిది నీవు కోల్పోయి ఉన్నావేమో. ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు కాబట్టి ఆ మనుషుడు గొప్పవాడయ్యను. మరి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే నీవు కూడా ఈ దేశమందు, ఈ పట్టణములో, ఈ సంఘములో నీవు కూడా ఏమగా మార్చబడతావు? గొప్పవాడుగా, గొప్పదానిగా నీవు మార్చబడతావు. మరి గొప్ప స్థితి దేవుడు నీకు ఇవ్వడం లేదు అంటే ఆ ఇచ్చేటువంటి దేవునితో వ్యక్తిగత సహవాసము నీకు లేదు. ఆ వ్యక్తిగత సహవాసమును నీవు ఎప్పుడైతే కలిగి జీవించడానికి ఇష్టపడతావో అప్పుడు యెహోవా చేత నీవేమవుతావు? ఆశీర్వదించబడతావు. అందుకే ఆయన గొప్పవాడయ్యేంత వరకు కూడా క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఈ కొత్త సంవత్సరములో దేవుని యొక్క సన్నిధానములో మనము అడిగినటువంటి ప్రతి దానిని కూడా పొందుకోవాలి ఆయన ద్వారా అని అంటే ఖచ్చితంగా మనకేముండాలా? వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయాలి. ఆ వ్యక్తిగత సహవాసంలో ఏమడగాలి దేవుణ్ణి? రక్షణను గూర్చి, రక్షణ విలువను గూర్చి నువ్వు మాట్లాడు. అంతే. ఇంక వేరే ఏమి కూడా చెప్తారేమో చూడు. వేరే ఏమి కూడా అడగనే, నా మాటినండి, అడగనే
అడగద్దు, మరలా ఇంకోసారి అడగండి, మరలా పర్లేదు. కానీ వ్యక్తిగతంగా నీవు రక్షణ గురించి మాట్లాడేటప్పుడు దేవునితో ఆ రక్షణ విలువ, ప్రభా నీవు ఇంత గొప్ప త్యాగం చేసి నా ప్రాణమును కాపాడి సాతానుని బంధకంలో నుంచి నన్ను విడిపించి మనుషుల చేతుల్లో నుండి విడిపించడానికి నీవు రక్షణ శృంఖముగా నా కొరకు పుట్టావు. ఇంత గొప్ప కార్యము చేసినటువంటి నీవు ప్రభా, నీవు నాకు ఇచ్చిన రక్షణ విలువ నేను కనుగొంటున్నాను. కాబట్టి నీతో నిత్యము కూడా నేనేం చేయడానికి ఇష్టపడుతున్నా? సహవాసము చేయడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదు జీవితంలో కూడా ఆయన స్థితిగతులన్నీ మార్చబడటానికి కారణం ఏమిటి? దేవునితో అతనుకున్న సహవాసమే. దేవునితో అతనుకున్న సహవాసమే. స్తుతి ఆరాధన ప్రార్థన, స్తుతి ఆరాధన ప్రార్థన, ఇవే ఎక్కువగా దావీదులో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయన స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు అది ఎలాగైపోయేది? మహాభివృద్ధిలోనికి దేవుడు తీసుకొచ్చినటువంటి రీతిగా ఆ వాగ్దానము దావీదు జీవితంలో దేవుడు నెరవేర్చేశాడు. ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ ఇజ్రాయెల్ పరిపాలించేటువంటి రాజు, అంత గొప్ప రాజరికమును దేవుడు అనుభవించడానికి దావీదుకు సహాయం చేశాడని అంటే ఆయనకు తనతో దేవునితో ఉన్న వ్యక్తిగత సహవాసమును బట్టి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సహవాసం నీవు గనక కలిగి జీవిస్తే దావీదును దీవించిన దేవుడు నిన్ను తన్ను దీవిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించగలుగుతాడు. హల్లెలూయా. అంత గొప్ప ఆశీర్వాదం, అంత గొప్ప దీవెన వారికి మాత్రమే అని అనుకొని మన పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. కానీ ఆ ఆశీర్వాదం నాకెందుకు ఇవ్వడు దేవుడు? ఆ దీవెన నేనెందుకు పొందుకోలేను? అటువంటి మంచి ఉన్నతమైనటువంటి స్థితి, నూరింతల ఫలము పొందినట్లుగా నేనెందుకు ఫలము పొందుకోలేకపోతున్నాను? వారి జీవితంలో వారు ఎలా బ్రతికారో, వారు దేవుని దృష్టికి ఎలాగ అంగీకరింపబడినటువంటి జీవితాలు వారు జీవించారో, ఆ విధముగా నేను అన్ని విషయములలో కూడా దేవుని దృష్టికి ఎలా ఉండాలా? అంగీకరించబడేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. అలా ఉంటే అప్పుడు నా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు ఆ దేశములో గొప్పవాడయ్యను. హల్లెలూయా. ఈ రోజున నీవు ఉన్నటువంటి ఈ పట్టణంలో నీవు గొప్పదానివిగా, గొప్పవాడు కావాలంటే యెహోవాయే నిన్ను ఏం చేయాలా? ఆశీర్వదించాలి. కానీ నీ సొంత శతకోటి ప్రయత్నాలు ఎన్ని చేసినా దానివల్ల నీవు గొప్పదానివిగా, గొప్పవాడుగా లోకములో రావు. ఒకవేళ కనపరుచుకోవచ్చు, డబ్బులు ఖర్చు పెట్టి, లేకపోతే అది ఇది ఏమేమో చేసి పెట్టుకోవచ్చు. అది ఎంతకాలం ఉంటుంది? ఒక రోజే. హల్లెలూయా. ఆ ఒక్క రోజే, అంతే తప్ప మిగతా ఉండదు. దేవుడు గనక నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందిమా? శాశ్వత కాలం అలాగా ఉంటుంది. ఎవడు కూడా దానిని నీ యొద్ద నుండి తీసివేయలేడు. ఆయన నుండి మనం ఎడబాపేటువంటిది ఏది కూడా ఎవడు ఎన్ని ప్రయత్నములు చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదము నుండి ప్రక్కకు తొలగే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే అబ్రహాములో చూస్తున్న విశ్వాసం, దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. వ్యక్తిగత సహవాసం ఉంది, భయం ఉంది, భక్తి ఉంది. ఆ దేశంలో నిరంతర ఫలము పొందేటువంటి ఆ ఉన్నతమైన స్థితిని ఇస్సాకు సంపాదించుకున్నాడు. మరి ఈ రోజున ఆయన రక్తము ద్వారా కొనబడి, కడగబడి రక్షణ విలువను నీవు ఎరిగి ఉంటే నీవు కూడా వ్యక్తిగత సహవాసము దేవునితో చేస్తే ఆ సహవాసములో నుండి దేవుడు నీకేమిస్తాడు? ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. మనం ఏదో మొక్కుబడిగా కొత్త సంవత్సరంలోకి వచ్చినాము అని మనం సంతోషించడం, కొత్తగా మనము దుస్తులు వేసుకోవడం, లేకపోతే కొత్త నగలు, లేకపోతే కొత్తగా ఇల్లు మార్చుకోవడం, ఇవన్నీ చేసుకుంటే దానివల్ల అది ఆశీర్వాదం. కానీ అది ఆశీర్వాదం అసలు పిలవబడదు. నీవు దేవుని యందు నిజముగా భయము, భక్తి కలిగి జీవించినప్పుడు మాత్రమే అప్పుడు నీవు నీ ఇంటిలో కానీ, నీకున్నటువంటి రక్త సంబంధికుల మధ్య కానీ, నీకున్నటువంటి పట్టణంలో కానీ నిన్ను దేవుడు ఎలా పెడతాడు? క్రమక్రమంగా నేనేం చేస్తూ వస్తాడు? అభివృద్ధి పొందించగలుగుతాడు. హల్లెలూయా. పోయిన సంవత్సరం ఉన్న అభివృద్ధి కంటే ఈ సంవత్సరము ఉన్నతమైన అభివృద్ధిని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆ దీవెన ఆశీర్వాదం కొరకు మనం ఆలోచన చేస్తూ మంచి ఉద్దేశముతో దేవుని సన్నిధిలో మనం అడిగి ఉంటాం. అయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే మన జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి మూలమైన పాఠాలు ఏమిటంటే, మన పితరులను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడో దానిని మనం ఏం చేయాలా? ఆచరణలో పెట్టాలి.
హల్లెలూయా. దానిని ఆచరణలో పెట్టుకొని వారిని మాదిరికరంగా తీసుకొని, దావీదు ఇలా ఉన్నాడు కాబట్టి దావీదుని ఏం చేశా? ఆశీర్వదించా. అబ్రహాం ఇలా ఉన్నాడు కాబట్టి అబ్రహామును దీవించినాడు. ఇస్సాకు ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ఇస్సాకును కూడా దేవుడు ఏం చేశా? ఆశీర్వదించి. ఇంక అలాగ వెళుతూ వెళుతూ వస్తే ఎంతో మందిని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. ఉన్నతమైన స్థాయిని దేవుడు అనుగ్రహించగలిగాడు. క్రమక్రమముగా అతడు గొప్పవాడయ్యేంత వరకు కూడా అభివృద్ధి పొందుతూనే వచ్చాను. హల్లెలూయా. అతనికున్న ఆస్తిని గురించి ఏం మాట్లాడుతున్నట్టే, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. ఈ ఫిలిస్తీయులు ఎవరు? ఇజ్రాయేలీల ప్రజలకు శత్రువులు. ఇజ్రాయేలీల ప్రజలకు శత్రువులుగా ఉన్నటువంటి ఈ ఫిలిస్తీయులు సహితము కూడా ఏం పడేటువంటి దీవెన వచ్చేది? దేవుడు ఆ ఇస్సాకు అసూయపడినంత ఆశీర్వాదము. హల్లెలూయా. అంటే మన శత్రువుల ఎదుట కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం మన శత్రువులు అని ఎదిగిపోతూ ఉంటారు. ఒక సామెత ఉంది, పెరుగుట విరుగు, అవన్నీ ఇరిగిపోయేటివి. మనం పెరిగితే మాత్రమో దేవుడు ఏమిస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ దేశమందు ఇస్సాకు గొప్పవాడు, ఆ దేశమందు అబ్రహామును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అనేక జనములకు తల్లిగా తండ్రిగా వారిని దేవుడు నియమించాడు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప దీవెన, ఆశీర్వాదం ఈ రోజున మన కుటుంబాలు పొందుకోవాలి. మనకున్నటువంటి ఆస్తి, మనకున్నటువంటి సమస్తము కూడా దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. ఇతరులు, మన శత్రువులు, సాతాను సంబంధించిన వారు, అన్యులు చూచి ఏమి పొందేటటువంటి ఆశీర్వాదం వస్తుంది? అసూయపడునంత దీవెన, ఆశీర్వాదము మనకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అక్కడ నుండి మనకు దీవించబడితేనే ఇతరులు మనల్ని చూసి ఏమవుతారు? అసూయపడతారు. ఓ, వీరు ఇంతగా అభివృద్ధిలోనికి వస్తున్నారు. కారణం ఏమిటంటే మనలో ఏమీ లేదు, ఆయన యందు మనకేముంది? అంతే. వ్యక్తిగత సహవాసం, భయభక్తులు కలిగినటువంటి జీవితం. దాన్ని బట్టే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా క్రమక్రమంగా మనల్ని ఎందులో తీసుకొస్తాడు? దీవెనలోనికి తీసుకొని వచ్చేస్తాడు. హల్లెలూయా. ఇతరులకు తెలియదు, మనకు కూడా తెలియకుండానే మనం ఏమైపోతుంటామంటే దీవించబడుతూ ఉంటాం, ఆశీర్వదించబడుతుంటాం. నీవు చేసే ప్రతి చిన్న ప్రార్థన కూడా చాలా చాలా విలువైనటువంటి ప్రార్థన. ఎందుకంటే నీవు చేస్తున్నటువంటిది ఎవరికి? జీవము గల దేవునికి. హల్లెలూయా. ఆ జీవము గల దేవునికి నీ వ్యక్తిగత సహవాసం ఎప్పుడైతే ఉండగలుగుతుందో అంతకాలము కూడా నీవేమవుతూ ఉంటావు? దీవించబడుతూనే ఉంటావు. హల్లెలూయా. మనల్ని దీవిస్తాడు, మన మధ్య మన బిడ్డలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారు అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. వాక్యం బోధిస్తాడు. మనం ఎంతకాలము కూడా మనము దేవుణ్ణి వెతకకుండా, ఆ రక్షణ ఇచ్చిన దేవుణ్ణి, ఆ రక్షణ విలువ తెలియకుండా, వ్యక్తిగత సహవాసము లేకుండా, వ్యక్తిగత అనుభూతి దేవునితో మనకు లేకుండా, సమయం ఉన్నా దాన్ని పోగొట్టుకుంటూ మనం జీవిస్తే ఆశీర్వాదాలన్నీ కూడా అక్కడే ఆగిపోతూ ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడు నా బిడ్డ నా వైపు తిరుగుతాడో, దేహ సంబంధమైన వాటిని కాకుండా తనకు నేను ఇచ్చిన రక్షణ విలువను ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఆ రక్షణ విలువను గురించి నా వైపు తిరిగి నన్ను ఎప్పుడైతే ఘనపరిచి మహిమపరిచి స్తుతించగలుగుతాడో, అప్పుడు నేను వానికి ఏమి ఇస్తాను? ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. మనకు ఏ అక్కర్లు ఉన్నాయో దేవునికి అన్నీ కూడా తెలుసు. నువ్వు అడిగినా అడగకపోయినా దేవునికి అన్నీ తెలుసు. హల్లెలూయా. అందుకే వాక్యం ఏమంటుంది? నా నీతిని, నా రాజ్యమును మొదట మీరు వెతకండి అని చెప్పాను. చివరిలో వెతకమనిలే, మొదట. హల్లెలూయా. మొట్టమొదట మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా? దేవునికి, ఆయన రాజ్యమునకు, ఆయన నీతి మనలో ఉండున్నట్లుగా దానిని మనం వెతికితే అప్పుడు పరలోకమందున్న తండ్రికి మీకు ఏది అవసరమో అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా రెండు చేతులు చెప్పాలి. హల్లెలూయా. ఆ దీవెన ఎవరి ద్వారా మనకు రావాలమ్మా? దేవుని ద్వారా మనకు రావాలి. అప్పుడే క్రమక్రమముగా మనము గొప్పవారయ్యేంత వరకు కూడా అభివృద్ధి పొందుతూ వచ్చేస్తాం. అప్పుడు శత్రువులైనటువంటి ఫిలిస్తీయులు ఎలాగైతే ఇస్సాకును చూచి అసూయపడ్డారో, మన శత్రువులు కూడా భూమి మీద ఉన్నారు. వారి చేతుల్లో నుండి విడిపించిన దేవుడు కదా మన దేవుడు. వారి పక్షమున కాకుండా మన పక్షమున దేవుడు నిలబడి వారి చేతుల్లో నుండి విడిపించడానికి, తన యందు భయభక్తులు కలిగి జీవించడానికి, ఆయనను సేవించడం కొరకే ఆయన మన కొరకు ఈ లోకంలో
రక్షకుడిగా పుట్టి ఉన్నాడు అని వాక్యం మనం గమనిస్తున్నాం. మరి అంత గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టుగా మనం వింటే, ఆలకిస్తే, దాని ప్రకారంగా జీవిస్తే ఆ రోజున వారు దీవించబడిన ఆ దీవెనే, ఆ ఆశీర్వాదమే మనము కూడా పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశీర్వాదము, దీవెనలు రావాలని మనం ప్రార్థనలు చేస్తున్నాము. కానీ వ్యక్తిగత సహవాసము, వ్యక్తిగతంగా ఆచరణలో, వారి జీవితాల్లో చేసిన కార్యాలు, వారు చేసినటువంటి ప్రార్థనలు, వారు దేవునితో వ్యక్తిగతంగా కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అనుభూతి, ఆ సహవాసము ఈ రోజున క్రైస్తవ సమాజంలో కనబడటం లేదు. హల్లెలూయా. అది ఉంటేనే కదా మనకు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇస్సాకును అంటున్నాడు, యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడు అయ్యెను. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎంతమందికి గొప్పవారు అవ్వాలని ఆశ ఉంది? గొప్పవాళ్ళు కావాలని. నా మాటలు ఎంతవరకు మీకు అర్థం కాల? గొప్పవాళ్ళు కావాలి అని ఎంతమందికి ఆశ? ఏమ్మా చూడు, ఎవరన్నా ఎత్తారేమో చూడంలో ఒకసారి నీకు చూడు, అందరూ అనుమానంతోనే ఉన్నారు. ఏమో గొప్పవాళ్ళు అంటే ఏ గొప్ప అని అనుకుంటాడారు. మీకు తెలుసు రెండో క్వశ్చన్ ఉంటుంది, ఏం బుజ్జ? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇస్సాకును ఎలాగ ఆశీర్వదించాడు దేవుడు? ఆ దేశములు ఆయన ఏం వేశాడమ్మా? విత్తనం వేసినాడు. విత్తనం వేస్తే ఎంత ఫలం వచ్చేది? 100 ఫలం వచ్చేది. హల్లెలూయా. నువ్వు సరైన విత్తనం వేయబడేటువంటి నేలగా నువ్వు ఉంటే ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ఎంతగా ఫలిస్తావు? 100 ఫలిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి ముందర ఒక విత్తనం వేసి ఈ పండు అని చెప్పంటే కాదు. ఆత్మీయ జీవితంలో నువ్వు వేసేటువంటి విత్తనం, నీ నేల, నీ హృదయం, నీ యొక్క ప్రవర్తన అంతా కూడా మంచిగా ఉంటే దేవుడిని ఎలాగ ఆశీర్వదిస్తాడు? 100 ఫలము. హల్లెలూయా. ఆ ఫలము కోసమే కదా ప్రభువు వారు రాబోతున్నాడు. ఆ ఫలము కోసమే ఆయన ఎదురు చూస్తూ వస్తున్నాడు. ఎవరి యొద్ద నుండి ఫలం ఆశిస్తున్నాడంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి, రక్షణ పొందుకున్నటువంటి తన ప్రజల యొద్ద నుండి ఆయన ఆశించడానికి వస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాని దేవుని ఎరగని వాళ్ళ దగ్గర రావడం లేదు, దేవుని తిరస్కరించిన వారి దగ్గరికి రావటం లేదు. ఎవడైతే ఆయన యందు భయము కలిగి, భక్తి కలిగి, ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ, ఆయన ఇచ్చిన రక్షణ విలువను తెలుసుకుంటూ, ఆయనతోనే నిత్యము ఉండటానికి ఇష్టపడుతున్నటువంటి వారు ఎవరున్నారో వారి కోసం ఆయన వస్తున్నాడు. దావీదు మహారాజు అది అన్నాడు, నేనును నా ఇంటి వారు నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా అన్నాడు. అది ఒక ఆశీర్వాదం. ఏది ఆశీర్వాదం అంటే ఆయన సన్నిధిని కోరుకునేటువంటి ఆశీర్వాదం. ఆయన సన్నిధిని కోరుకుంటే దేహ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఆయన సన్నిధిలోకి వస్తేనే కదా మనకు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధికి రాకుండా మందిరమునకు వెళ్ళిపట్టమండి, దేవునికి దూరస్తులుగా మనముండి ప్రభువా నన్ను దీవించు, ఆశీర్వదించు, అభివృద్ధి చెయ్యి, ఆరోగ్యం ఇవ్వు, ఆయుష్నివ్వు అని అంటే ఒక్కటి కూడా రాదు. ఇవన్నీ ఎక్కడ పొందుకుంటావు నువ్వంటే దేవుని యొక్క సన్నిధిలో. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నీవు అనుభవించటానికి, పొందుకోవడానికి ఇది ఒక మంచి స్థలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో. ఎవరెవరు ఉండాలా దేవుని సన్నిధిలో? ఎవరుమా? దావీదు కోరుకున్నటువంటిది ఏమిటంటే ఆయనతో పాటు ఆయన ఇంటిని కూడా నేను, నా కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించి, నా కుటుంబాన్ని ఆ విధంగా నీవు ఆశీర్వదించు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. మనమేం చేస్తాము? ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా కొడుకుని ఆశీర్వదించు, నా భార్యని ఆశీర్వదించు. అన్ని ఆశీర్వాదాలే. ఉద్యోగాలు కావాలి, వివాహాలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆర్థికం కావాలి, బంగారు కావాలి. హల్లెలూయా. ఎవరు నిన్ను ఆశీర్వదించాలా? ఆశీర్వదిస్తే అప్పుడు నీవు క్రమక్రమముగా ఏమవుతూ వస్తావు? గొప్పవాడయ్యేంత వరకు దేవుడు నీకేమిస్తాడు? అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ ఔన్నత్యమైనటువంటి ఔదార్యమైన స్థితిని ఈ నూతన సంవత్సరంలో మనమందరము కూడా పొందుకుందుముగాక. మనము దేవుని చేత దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. కొత్త ఆలోచనలు, క్రొత్త తలంపులు, క్రొత్త దీవెన, ఆశీర్వాదం మనకు కావాలి అని మనం ఎదురు చూస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే వ్యక్తిగతంగా నీవు దేవునితో సహవాసము చేసేటప్పుడు ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణ చాలా విలువైనటువంటిది,
చాలా గొప్పది అని నువ్వు దేవుని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నీవు అలాగా ఆయన చూస్తూ మాట్లాడుతూ ఉంటే, నా బిడ్డ నన్ను ఎప్పుడు కూడా మర్చిపోలే, నా రక్షణ గురించి కూడా అసలు మర్చిపోనే లే. ఆ రక్షణను కాపాడుకుంటున్నాడు, రక్షణ విలువ తెలిసిన వారు ఆ రక్షణలోనే ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి దేవుడు మనకు కావలసిన దీవెన, ఇస్సాకు ఆదేశమందు విత్తనము వేసిన వాడై 100 ఫలం ఎలా పొందుకున్నాడో ఆ విధమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితమును దేవుడు మనకు, మన కుటుంబములకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, అదే యోబు గ్రంథంలో కూడా మనం చూస్తే 42వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు ఏమిటి? ఆయన ఊజు దేశమందు ఎటువంటి వాడు? యథార్థవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలోనే అతను అంత ధనవంతుడు లేడు, అతని వంటి వాడు ఎవడు కూడా లేడని వాక్యం బోధిస్తుంది. అందుకే ఆ సాతానుడు దేవునితో ఆ యొక్క యోబు విషయంలో మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, నీవు అతనికి తోడుగా ఉన్నావు, నీవు అతన్ని ఆశీర్వదించావు, అన్ని ఇచ్చావు, కాబట్టే ఆయన నీ యందు ఏమై ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. అంతేకాదు కానీ ఆయన చుట్టూ ఏం పెట్టావు? నువ్వు కంచెని వేసి పెట్టావు. హల్లెలూయా. ఆ కంచెని తీసేయి, ఆ తర్వాత యోబుని నేను నాశనం చేస్తా. అప్పటికి కూడా నీ యందు భయభక్తులు కలిగి ఉంటాడో ఉండడో చూస్తాం అని దేవుని యొద్ద వాడు ఏం చేసినాడు? ఛాలెంజ్ చేసినాడు. హల్లెలూయా. దేవుడు తీసేశాడు కంచెని, కొన్ని పోగొట్టుకున్నాడు, పోయాయి, ఆస్తి పోయింది, పశువులు గొర్రెలు, మళ్ళా వచ్చాడు, మళ్ళా అడిగాడు, ఇంకా తీసేస్తున్నాడు. తీసుకోపో. ప్రాణం మీద తప్ప దేహము మీద కూడా అధికారాన్ని సాతానుడికి దేవుడు ఇచ్చాడు. ప్రాణం మీద తప్ప దేహము కూడా ఏమైపోయాది? అంతా కూడా పుండ్లు, నీసు కారుతూ, కుక్కలు నాకుతూ, చిల్ల పెంకులతో గొక్కునేటువంటి అంత దయనీయమైన పరిస్థితి వచ్చినా తన భార్య వచ్చి, యోబు భార్య వచ్చి, ఇంకనైనా ఆ దేవుని దూషించి నువ్వు చచ్చిపో అన్నప్పుడు యోబు గారు ఏమన్నారు? ఇంకో మంచి మాట ఉంది, చదవండి. మనము చదువుక మేలు మాత్రమే అనుభవించడానికి కాదు కానీ, హల్లెలూయా. అంటే యోబు జీవితంలో ఏది కోరుకుంటాడు? మేలు మాత్రమే కాదు, శ్రమ వచ్చినా, కీడు వచ్చినా, అది దేవుని కొరకు ఏమొచ్చినా కానీ ఏం చేసుకున్నాడు? తట్టుకుంటున్నాడు. ఏదన్నా రానిలే, నా దేవుని కోసం ఏదన్నా రాని. ఆయన కంచె తీసివేశాడా? ఆయన ఒక ఆలోచన ఉంటుంది. ఆస్తులు పోయాయా? ఒక ఆలోచన ఉంది. ఏది జరిగినా నా మంచికే. హల్లెలూయా. ఏమి జరిగినా నా మేలుకే. అన్నిటిని పోగొట్టుకున్నాడు, బిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. తన సొంత కన్న బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఎవరైనా తట్టుకుంటారా? ఈ రోజున చాలామంది జీవితాల్లో మనం చూస్తే ఎన్నో పోగొట్టుకుంటున్నారు. నిందలు, అవమానములు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడేటువంటి వారి సంఖ్య చాలా తక్కువ. వాటిని తట్టుకోలేక అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయేటువంటి వారు కూడా చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. మరి అవిశ్వాసంలోనికి వెళ్ళలేదు, దేవునిని విడిచిపెట్టలేదు, ఆయన యందు తనకున్నటువంటి భయము, భక్తి కలిగిన జీవితమును కూడా యోబు విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం విడిచిపెట్టలేదు యోబు? భయభక్తులు కలిగిన జీవితం, ఆయన యందు తనకున్న విశ్వాసం, ఏది వదిలిపెట్టలా, యథార్థతను వదిలిపెట్టలా, నీతిని వదిలిపెట్టలా, దూషించలా, ఏమీ చేయాలి, అలాగే ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే స్నేహితులతో సహా కూడా యోబుని ఏం చేశారు? దూషించారు, అవమానపరిచారు. అన్నీ చేసినప్పటికీ కూడా యోబు మాత్రము ఏం చేశాడు? మాట్లాడలేదు, నోటితో పాపం కూడా చేయలేదు. మనమైతే అన్ని పోగొట్టుకుంటే ఎవరిని తిడతాము? మస్ట్ దేవుణ్ణే తిడతాం. ఏం దేవుడు, ఏమో దేవుని నమ్ముకొని మొత్తము ఓడ్చిపారేసా. ఇంక నాకు ఓపిక లేదు, నా మార్గం వేరే ఉంది, ఆ మార్గంలో నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోతారా లేదా? అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పోయి పతనం అయిపోయినటువంటి స్థితిలో వెళ్ళిపోయిన వారు కూడా లేకపోలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా వాటిలో కూడా దేవుని విడిచిపెట్టినటువంటి ఆ వ్యక్తిగత అనుభవము, ఆ వ్యక్తిగత సహవాసము, దేవుని యందు తనకున్న భయభక్తుల కన్నా జీవితము, నీతిని, యథార్థతను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టకుండా అలా బ్రతికాడు. కాబట్టి
మొదట దేవుడు ఆశీర్వదించిన దానికంటే అధికముగా యోబును దేవుడు ఆశీర్వదించెను అని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. అధికముగా రెండింతల దీవెన, రెండింతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. మరి మన జీవితంలో కూడా దేవుని కొరకు, ఎవరి కొరకు? నేను చెప్పాలన్నా ఈ మాట, ఎవరి కోసమో? దేవుని కోసం. ఏం రావాలి మనకు? శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినా మనం ఎందులో తొలగిపోకూడదు? రక్షణలో నుండి తొలగిపోకూడదు, విశ్వాసంలో నుండి తొలగిపోకూడదు. నీతి ఉంది చూసారా మనలో, ఆ నీతిలో నుండి కూడా తొలగిపోకూడదు. కొంతమందికి ఏమైనా పోతే దేవుని వలన, లేకపోతే నిందో అవమానమో ఏదైనా జరిగితే వెంటనే ఏమైపోతారు? తప్పుకుంటారు. తప్పుకుంటే తను అంతకాలము చేసిన భయము, భక్తి కలిగిన జీవితం అంతా కూడా ఏమైపోయా? వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. మరి దానియేలు ఏం చేశాడు? భయపడ్డా? భయపడలేదే. సింహాల గుహలో వేసి పడేస్తామన్నారు, వేసుకోబోరా అన్నాడు అంతే. కానీ ముమ్మారు మాత్రము దేవునికి ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చేనో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన, స్తుతి రెండు కూడా ఎవరిలో కనిపించాయి? దానియేలు కనిపించాయి. కాబట్టే ఆ ఒక్క ఆయుధాన్ని పట్టుకున్నాడు. కాబట్టి వాడు సింహము గుహలో వేసినా, ఇంక ఎక్కడ వేసినా కానీ దానియేలుకు ఆ ఆయుధం ఎలా పనిచేసిందంటే, దేవుడే తన దూతను పంపి దానియేలును ఏం చేశాడు? తన ప్రాణమును కాపాడినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనల్ని గుహలో వేస్తామనంటే మనం ఏం చేస్తామో? ఆ గుహ దగ్గర కూడా పోము. ఏం చేయాలో చెప్పి ఇప్పటికిప్పుడు చేసేస్తాను అంటాం. అవునా కదా? గుహ అనే మాట కూడా రానివద్దు, నేనేం చేయాలో చెప్పి చేసేస్తాను అంటారు. కానీ దానియేలు జీవితంలో మాత్రం అది లేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిలో వేస్తామని చెప్పారు. వేసుకో, మా దేవుడు మమ్మల్ని రక్షింపగలిగినా సరే, రక్షించకపోయినా కూడా సరే, మేము అగ్ని గంధకములలో వేయబడటానికి మేము రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వేం చేస్తావు చేసుకున్నాడు అంతే. వేశారు, ఇసిరాడు, బారేసినారు. అది కూడా ఎలాగా? చేతులకి కట్టారు లేదా? ఏమంటారా? కట్టారు లేదా? ఎత్తేసారు. కనీసం వెంట్రుకైనా కాలిన వాసన వచ్చిందా? రాలేదు. అక్కడ చూస్తున్నారు అందరూ. వేసింది ఎంతమందిని? 3. కనిపిస్తున్నది ఎంతమంది? 4. హల్లెలూయా. నీ నింద, నీ అవమానం దేవుని కొరకే నిజముగా వస్తే నీతో పాటు ఎవరుంటారు? దేవుడు తన దూతలను పంపి నిన్నేం చేస్తాడు? అందులో నుంచి కాపాడతాడు, అందులో నుంచి తప్పిస్తాడు, అందులో నుంచి రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవితం ఉంటేనే నీ వెనకాల ఎవరు పనిచేస్తారు? దేవుడు పనిచేస్తాడు. ఆయన దూత వస్తారు. నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి నువ్వంతకు నువ్వే గొట్లాట్లకు పోయి జగడాలు పోయి రా అంటే వస్తుంది ఆ దూత? రాదు. ఒకటే తన్ను. మళ్ళీ ఎవరు? వాడు కాదు, దేవుడే అంటాడు. హల్లెలూయా, అవునా కదా? మరి నిజంగా దేవుని యందు భయభక్తులు ఉండి ఆయన నామము కొరకు, ఆయన కొరకు నిందించబడిన, అవమానించబడిన, శ్రమ ఎదురొచ్చిన వాటిలో నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అదే జరుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్న విషయాలన్నింటిలో కూడా. ఈ రోజున దేవుని కొరకు కుటుంబాలలో, రక్త సంబంధికులలో, గ్రామాల్లో ఉన్నటువంటి బిడ్డల్లో, స్నేహితుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఎంతోమంది నిందించబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు, హేళనగా మార్చబడుతున్నారు, దెబ్బలు తింటున్నారు. ఎన్నో భయంకరమైన స్థితిగతుల్లో ఉంటూ కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా జీవించేటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. అటువంటి బిడ్డలందరినీ కూడా దేవుడు కాపాడునుగాక. అటువంటి బిడ్డలందరినీ కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుని కొరకు నిలబడిన వారి కొరకు ఆయన వారి పక్షమున నిలవబడి గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలను చేస్తాడు. హల్లెలూయా. ఇది వాస్తవం, సత్యం. ఇది మనకు సొంతంగా మనం తెచ్చుకునేటువంటి పనులను బట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు. కానీ దేవుని కొరకు మనం నిలబడితే, ఆయన కొరకు మనము ఏమి చేసినా, నిందలు వస్తే, అవమానాలు వచ్చినా, అప్పుడు వారి పక్షమున ఎవరుంటారమ్మా? దేవుడు ఖచ్చితంగా ఉండేటువంటి వాడుగా మనకు అనిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. జకర్యా గ్రంథంలో 8వ అధ్యాయం 11 నుండి 13 వచనాల వరకు మనం చూస్తే, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును, ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు
అనేటువంటి మాటలు. మొదట ఆ ప్రజలకు, యూదులకు దేవుడు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, ఆ ప్రజలందరి వైపు దేవుడు తన ప్రేమను, కనికిరాన్ని చూపెట్టేటప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఏమవుతాయి? ఫలం ఇచ్చేటువంటి విధంగా కనిపిస్తాయి. హల్లెలూయా. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నటువంటి మాట మనం గమనిస్తున్నాం. భూమి ఏమవుతుంది? పండుతుంది. ఆకాశము నుండి మంచు కురుస్తుంది. ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటినీ నేను ఏంగా ఇస్తాను? స్వాస్థ్యముగా నేను ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం చదవండి ఒకసారి. విరోధమైనట్టు ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. ముందు శేషించినటువంటి వారికి దేవుడు ఎలా ఉన్నాడమ్మా? విరోధిగా ఉండను. కానీ ఇప్పుడు నేను విరోధంగా ఉండను. ఎందుకు అంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ 11వ వచనం చదువుతూ వస్తే మనకు అర్థమవుతూ ఉండాలి. అందుకే ఆయన విరోధముగా ఉన్నప్పటికీ కూడా ఇక మీదట నేను వారికి విరోధముగా ఉండను. ఆ భూమి, వారు ఉన్నటువంటి భూమి ఏమవుతుంది? పండుతుంది. ఆకాశం నుండి ఏం కురుస్తుంది? మంచు కురుస్తుంది. ఈ జనుల్లో శేషించిన వారికి వీటన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇచ్చును. ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు నిజంగా దేవుడు తన ప్రజల పట్ల ప్రేమను చూపెట్టగలిగినప్పుడు, ఆయన విరోధముగా ఉన్నప్పటికంటే ఆయన నిజముగా ఆయన ప్రేమను చూపించే సమయంలో ఒక సూచకముగా, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లన్నీ ఏమవుతాయి? ఫలిస్తాయి. మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించడం ప్రారంభిస్తే, గొప్పవారు అయ్యేంత వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తూ ఉంటే, అభివృద్ధిలోకి నడిపిస్తూ ఉంటే, సమాధాన సూచకమైనటువంటి ద్రాక్ష చెట్లు ఏమవుతాయి? ఫలించగలుగుతాయి. వాక్యం సెలవిస్తుంది. ఆ రోజున తన ప్రజలతో మాట్లాడుచున్న మాటలు, ఆ ఉన్నటువంటి భూమి పండుతుంది, ఆకాశం నుండి మంచు జనులలో శేషించిన వారికి వీటన్నిటిని కూడా నేనేమిగా ఇస్తాను? స్వాస్థ్యముగా. హల్లెలూయా. దాని మీద హక్కు, దానిని అనుభవించేటువంటి హక్కు దేవుడిస్తాను అని చెప్తున్నాడు ఆ ప్రజలకి. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ దేవుడు నీకు విరోధముగా ఉన్నటువంటి పరిస్థితులు ఎందువల్ల విరోధముగా మార్చబడ్డాయో మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్న తర్వాత దేవుడు నీ యొక్క మీద ప్రేమను చూపెట్టినప్పుడు నీ ఉన్నటువంటి భూమి పండుతుంది, ఆకాశం నుండి మంచు కురియబడుతుంది, ద్రాక్ష చెట్లు సమాధాన సూచకంగా అవి ఫలిస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఎంత గొప్పదో మనము గమనించగలుగుతాం. వాటన్నిటిని కూడా మనకు స్వాస్థ్యముగా దేవుడిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో కూడా మాట ఉంది. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఏ నేల పడ్డాయి ఈ విత్తనము? మంచి నేల. దేవుని వాక్యం విత్తబడుతూ ఉంది. దేవుని వాక్యం విత్తబడుతున్నప్పుడు నీలో ఏమి కలగాలంటే, నీ హృదయంలో నుండి ఒక నీతి, ఒక యథార్థత, ఒక ఫలభరితమైన జీవితంలోనికి రావటానికి నీ హృదయంలో ఈ వాక్యపు విత్తనం ఏమవ్వాలా? ఎదగాలి, ఫలించాలి. ఆ వాక్యపు విత్తనము ఫలించలేదు అంటే కొన్ని ముళ్ళ చెట్లలో పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. వీటికి సూచనగా, వాటికి సాదృశ్యంగా మనుషులు బ్రతకకూడదు. ఆ విత్తనము ఫలించాలి అని అంటే ఆ విత్తనము ఎక్కడ పడాలా? మంచి నేలలో పడాలి. హల్లెలూయా. మంచి నేలను పడితేనే అదేమవుతుంది? 30 60 100 అదేమవుతుంది? ఫలిస్తూ వస్తుంది. అది వాక్యం బోధిస్తారు. మనం తోపకలో ఉన్నప్పుడు ఫలించలేదే, రాతి నేల ఉన్నప్పుడు ఫలించలేదే, ముళ్ళ చెట్ల పొదల్లో పడినప్పుడు ఫలించలేదే అని మనం కాదు. నీవు ఫలించాలి అంటే నీ హృదయం విత్తనమైన వాక్యం పడినప్పుడు అది ఫలించేటువంటి స్థితిలో నీవు ఉండాలి. మంచి నేల, మంచి నేల. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి నేలగా ఉన్నటువంటి వారు కానే కాదు. సాతానుడి మాటలకు లోపడేవారు కొంతమంది, ఇతర మనుషుల మాటలు విని ప్రవర్తించేవారు కొంతమంది, ఐహిక విచారముల చేత అణిచివేయబడేటువంటి వారు కొంతమంది, ఆధ్యాత్మికమైన జీవితంలో లోతుగా వెళ్ళలేక బండ మీద పడిన విత్తనములు పోలినటువంటి వారు మరికొంతమంది, మరి ఎవరు పడితే వారిని అంగీకరిస్తూ ఎవరు పడితే వారి మాటలన్నీ వింటూ ఉండేటువంటి త్రోవ ప్రక్కబడినటువంటి విత్తనాలు మరికొన్ని. ఇలాగ రకరకములుగా మనం గమనిస్తున్నాం. త్రోవ ప్రక్కనటువంటి చెట్టు ఎలాంటిదంటే, ఎవడైనా వచ్చి ఆ పండుని ఏం చేసుకుంటాడు? కోసుకొని పోతా ఉంటాడు. హల్లెలూయా. ఆ ఫలాలు ఎవరి కోసం నీవు సిద్ధపాటు చేయాలి? ఆ ఫలాలు ఎవరు ఎదురు చూస్తున్నారు? వాటిని గమనించా.
ఇది దేవుడు నాకు ఇచ్చిన రక్షణ అయితే నేను మంచి నేలగా ఉంటే నాలో విత్తేటువంటి ప్రతి వాక్యపు విత్తనము అది ఏమవ్వాలి? ఫలించాలి. హల్లెలూయా. ఈ రోజున వాక్యాన్ని వింటున్నాము, వాక్యానుసారంగా జీవించడం లేదు అంటే నీ విత్తనం, దేవుని యొక్క వాక్యపు విత్తనము విత్తుతూ ఉన్నారు, కానీ నీవు ఎక్కడున్నావు? ముండ్ల పొదల్లో, త్రోవ ప్రక్కలో, రాతి నేలలో ఏడో ఉన్నావు. కాబట్టి ఆ యొక్క ఫలభరితమైనటువంటి జీవితము నీలోనికి రావటం లేదు. హల్లెలూయా. అందుకే 30 దంతులుగా 60 దంతులుగా 100 ఫలం అనేటువంటిది నీవు చూడలేకపోతున్నావు. ఎంతోమంది అనుభవిస్తున్నారు. గొప్పవారు అయ్యేంతవరకు కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ అభివృద్ధిలోనికి తీసుకొని వస్తున్నాడు. మరి నీవెందుకు రావట్లేదు అభివృద్ధిలోనికి? నీవెందుకు ఆధ్యాత్మిక జీవితంలో రాను రాను ఇంకా కూడా నీవు బలహీనపడుచు ఉన్నావు? ప్రార్థనలో, విశ్వాసములో, వాక్యములో ఎందుకు బలహీనపడుతున్నావంటే ఏ త్రోవ ప్రక్కనో, ఏ ముళ్ళ పొదల్లోనో, ఏ రాతి నేల మీదనో పడేస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాక్యమును తిరస్కరించకూడదు. వాక్యానుసారంగా బ్రతకడం అనేటువంటిది మనకు చాలా ముఖ్యము. దానిని ప్రక్కన పెట్టి మన చిత్తం, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని కనుక నడిస్తే ఇక సంఘములోనైనా, కుటుంబ వ్యవస్థలోనైనా అంతా కూడా ఎలాగుంటుందమ్మా? గందరగోళమే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదట మనం ఎవరిని పెట్టుకోవాలా? దేవుని పెట్టుకో. అప్పుడు నీవు ఎలాగ ఉంటావు? 30, 60, 100 ఫలం ఫలించేటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకొని రాగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి నేలను విత్తబడిన వాడు ఎలాగ ఉంటాడంటే వాక్యం వింటాడు, గ్రహిస్తాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. మత్తయి 13:23 మాట ఉంది. దేవుని వాక్యమును విని గ్రహించేటువంటి వాడు ఎవడంటే మంచి నేలను పడిన విత్తనాన్ని పోలినటువంటి వాడు. ఆ మంచి విత్తనమును విత్తి పోలినటువంటి వాడు ఎదుగుతాడు, అభివృద్ధిలోనికి వస్తాడు, మహాభివృద్ధిలోనికి వెళ్తాడు. ఔదార్యమైన స్థితిని దేవుడు వానికి ఇస్తాడు. వాడు అభివృద్ధి పొందేంత వరకు కూడా క్రమక్రమంగా వాడు ఏమవుతూ ఉంటాడు? గొప్పవాడవుతూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే 9వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగనట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. హల్లెలూయా. విత్తేవానికి ఏమిస్తాడు దేవుడు? విత్తనాన్ని ఇస్తాడు. విత్తేవానికి విత్తనం, తినుటకు ఆహారం దయచే దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి, హల్లెలూయా, విత్తనమును ఇచ్చి విస్తరింపచేసి ఆహారము కొరకు ఇస్తూ, విత్తేవానికి విత్తనమునిస్తూ, తినటానికి ఆహారము, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క పూర్ణ ఔదార్యం అనేటువంటి దాని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య వాక్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. హల్లెలూయా. మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును అని అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుచూ ఉన్నాడు. పూర్ణ ఔదార్య భాగ్యము, ఆ యొక్క స్థితిని పొందుకునేటువంటి వారుగా మనము ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మీ నీతి ఫలములు వృద్ధి పొందిస్తాడు. మీ నీతి ఫలములు వృద్ధి పొందించడమే కాదు, వాటి వలన ఆ ఔదార్యము వలన మా ద్వారా, అపోస్తుల ద్వారా ఏమి కలుగుతుందిమా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి విత్తువానికి విత్తనం, తినటానికి ఆహారము, దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసినప్పుడు మీరు ప్రతి విషయములో కూడా ఎలాగుంటారు? పూర్ణ ఔదార్య భాగ్యవంతులవుతూ మీ నీతి ఫలములు వృద్ధి పొందిస్తూ దేవుడు ఉంటే మిమ్ములను బట్టి కాపరి దేవునికి ఏం చెల్లిస్తాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘమంతా కూడా ఏ స్థితిని పొందుకోవాలా? పూర్ణ ఔదార్య భాగ్యవంతులుగునట్లుగా. పూర్ణ ఔదార్య భాగ్యవంతులు, మన నీతి ఫలములు వృద్ధి పొందినట్లుగా మనం ప్రవర్తించాలి. వాటి స్థాయిని మనం సంపాదించుకోవాలి.
అంతటి ఉన్నతమైన స్థితిని బట్టి కాపరి దేవునికి ఏం చెల్లిస్తాడు? కృతజ్ఞతాస్తుతులు. ఆత్మీయ జీవితంలో మనకు పూర్ణ ఔదార్యమైనటువంటి భాగ్యవంతమైన జీవితం మనకు రావాలి. మన నీతి వృద్ధి పొందించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనమందరము కూడా అటువంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తే అది మన కుటుంబాన్ని దేవుడు ఏం చేసినట్లు? ఆశీర్వదించినట్టు. హల్లెలూయా. మన కుటుంబమును దీవించినట్లు, ఆ యొక్క పూర్ణ ఔదార్య భాగ్యముగా కలవారగునట్లుగా కాకుండా మన నీతి వృద్ధి పొందేటువంటి స్థితి మనకు లేకుండా మనం ఉంటే ఇక ఆ కుటుంబాల కొరకు కాపరి ఏం చేయాలా? కృతజ్ఞతలు చెల్లించాలా? లేకపోతే వారి కొరకు దేవుని యొద్ద కన్నీరు కార్చాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఒక వ్యక్తి, ఒక కుటుంబం సరైనటువంటి స్థితిలో లేనప్పుడు, పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ కుటుంబం కోసము కన్నీరే కార్చాలి, అంతే. లేదు అంటే వారు కలిగి ఉన్నటువంటి పూర్ణ ఔదార్య భాగ్యవంతులైన దాన్ని బట్టి, వారి నీతి ఫలములు వృద్ధి చెందుతున్న దానిని బట్టి దేవునికి ఏం చెల్లిస్తాడు? కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, మీరు ఈ బిడ్డలను దీవించి ఈ విధంగా ఆశీర్వదించి ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిని మీరు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను ప్రభువా అని ఆ విధమైన స్థితి రావాలి. మనం ఎంతకాలమైనా ఎప్పటికైనా మన బ్రతుకులు మారకుండా, మన అలవాట్లు మారకుండా, మనం దేవుని మందిరములో చేయాల్సిన పనులు మనము చేయకుండా, మనం ఇంకేదో ఆలోచన, ఏదో మనుషుని ప్రభావం, మనుషుల మాటలు వింటూ అలాగ మన మార్గాన్ని ప్రక్కకు నడుపుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు మనలను ఆశీర్వదించడు. హల్లెలూయా. దేవుడు నీకు సంఘమునిచ్చినప్పుడు ఆ సంఘములో నీవు ఎలా ప్రవర్తించాలి, ఎలాగ దేవుడి ఎదుట నీవు నీతి ఫలం అనేటువంటి వృద్ధి పొందాలి, పూర్ణ ఔదార్య భాగ్యవంతులు నీవు ఎలాగ అవుతావు అనే విషయాలలో చాలామంది ఈ రోజున ఏమవుతున్నారంటే ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి, ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, నాకు అన్నీ తెలుసు అంటారు. కానీ అటువంటి వారు చేయాల్సినటువంటి క్రియలు, చేయవలసిన పనులు మాత్రము చేయకుండా పూర్ణ ఔదార్య భాగ్యవంతులగునట్లుగా పోగొట్టుకుంటూ వారి నీతి ఫలములు అనేటువంటివి అభివృద్ధి చెందలేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా. అటువంటి పరిస్థితులు లేకుండా ఇక నువ్వు ఏమేమో ఎక్కడెక్కడో ఏదో చేస్తూ ఉంటే దానివల్ల నీకు ఉపయోగకరమైనటువంటి దీవెన ఏది కూడా రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ రాదు. నువ్వు దేవుని దృష్టిలో ఎలాగ ఉండాలంటే వాక్యం సెలవిచ్చినట్టుగా నీతి ఫలములు వృద్ధి పొందించును. నీతి మనలో ఉండాలా. ఏముండాలమ్మా? నీతి. ఆ ఫలములను దేవుడు ఏం చేయాలి? మనలో వృద్ధి పొందించాలి. ఆ నీతి ఫలం అనేటువంటి మనలో లేకపోతే మనం మీకు ఎన్ని చేసినా దాని వలన ఉపయోగమో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చేసేది ఎవరు? దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదిస్తే అప్పుడు మనము గొప్పవారం అవుతాం. ఇస్సాకు 100 ఫలము పొందినట్టుగా మనము పొందుతాం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అలాగే మనము ఆశీర్వదించబడతాం. ఇవన్నీ కూడా మనము చెబుతూ ఉంటే వినడం కాదు, విన్నదాన్ని గ్రహించాలి. అప్పుడే నువ్వు దేనిని పోలిన వ్యక్తివి అంటే మంచి నేలను పడిన విత్తనమును నీవు పోలి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని ముళ్ళ పొదల్లో, త్రోవ ప్రక్కలో, రాతి నేలలో పడిన విత్తనాన్ని పోలి మాత్రము ఉండద్దు. నీవు అలాగ ఉంటూ దేవుని మందిరానికి వస్తూ నువ్వు వెళ్తూ ఉంటే ఏమీ ప్రయోజనమో లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ పడ్డావో నీకు తెలుసు. ముళ్ళ పొదలు అంచి వేస్తూ ఉంటారు, కాపరి మాటలు విననీయరు, వాక్యములు విననీయరు, తిరస్కరించడం. రాతి నేల ఎదగాలని ఆశ ఉంటుంది, కింద ఏం పెట్టుకుంటావో రాయి. హల్లెలూయా. వేర్లు లోపలకు తన్ని పైకి ఎదగాల్సిన మొక్క ఎదగలేక, వేరు తన్నలేక లోపలికి కింద ఏముందిమా? రాయి ఉంది. త్రో ప్రక్కన తొక్కుతూ పోతూ ఉంటారు. ఒకవేళ అట్లా కూడా తప్పించుకొని మెరిగింది అనుకో, వచ్చే ఫలాలన్నీ కూడా ఎవడో కోసుకొని పోతూ ఉంటాడు. హల్లెలూయా. మనం ఎక్కడ పడే విత్తనం లాగా ఉండాలంటే మంచి నేలను విత్తబడిన విత్తనం. హల్లెలూయా. మంచి నేల ఎలాగ ఉంటుంది? దాన్ని ఒక రైతు చక్కగా దున్ని అందులో ఉన్నటువంటి రాళ్ళు, ముళ్ళు, గచ్చపొదలు అన్నిటినీ ఏరి పారేసి దానిని సారవంతమైన భూమిగా మార్చి అందులో విత్తనం వేస్తాడు. వేస్తే అదేమవుతుంది? ఫలిస్తుంది. అంతేకాని అటువంటి విత్తనమును పోలిన జీవితం ప్రతి క్రైస్తవుల్లో కూడా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ చాలామంది ఇవన్నీ పెట్టుకుంటారు. ఏంటివి? ఇవన్నీ లోక సంబంధమైనవి. మనుషుల దగ్గర మనం గొప్పలు రావాలా,
మన గంటలు రావాలా, ఐహిక విచారములు, త్రోవ పక్కన రాయి నేల, ఇవన్నీ పెట్టుకొని మేము కూడా ఎవరము, హల్లెలూయా, మేము కూడా ఇమ్మానుయేలు సంఘ విశ్వాసులమే. హల్లెలూయా, ఇమ్మానుయేలు సంఘ విశ్వాసులమే. కానీ మన సంఘంలో వెలివేయబడినటువంటి స్థితిలో చాలామంది జీవిస్తూ ఉంటారు. తెలుసా మీకు? నేను వెలివేయలా, మీ అంతటా మీరే వెలివేసుకున్నటువంటి లెక్కలో చాలామంది ఉన్నారు. హల్లెలూయా. నా మాటలు అర్థమైన ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది వెలివేయబడినారు అని అంటే, ఎట్లా వెలివేయబడినాం? ఆదివారం వీటికే కదా వస్తున్నాం. ఆదివారం ఏటికి పోలేదే, వీటికే వస్తాం. వెరీ గుడ్, వస్తున్నావు. క్రియలు మాత్రము 0. హల్లెలూయా. ఏమేం క్రియలు అంటే మొట్టమొదటి మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? నేనేం అడుగుతాను అనుకుంటున్నారు మీరు? ఏమక్క? సమయం ఒకటి, భయం భక్తి ఒకటి, ఇంకా అది చెప్పల్లా. అక్క కొంచెం యాక్షన్ చేస్తాను కానీ నోటితో చెప్తే భలే ఉంటుంది. చెప్పుక్క. హల్లెలూయా. నువ్వు ఎక్కడుంది నీకు? ఈ సంఘములో నువ్వు ఒక విశ్వాసి. ఈ విశ్వాసి ఉన్న నీకు దేవుడు కొన్ని బాధ్యతలు పెట్టాడా లేదా? పెట్టాడా లేదా? నోరు తెరనరా? ఎవరు నోరు తెర్రు? బాధ్యతలు ఉన్నాయా లేదా? ఎంతమందికి ఉన్నాయి? ముసలోళ్ళని పక్కన పెట్టలేదు దేవుడు, పిల్లోళ్ళని పక్కన పెట్టలేదు, ఎవరి ప్రాయంలోనే పక్కన పెట్టలే. అందరికీ దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. నీ సంఘాన్ని నీవే ఏం చేసుకోవాలా? ఎంతమంది ఉన్నారు ఆ విషయంలో? ఎంతమంది ఉన్నారు? అలా ఎవరైతే చేయరో వాళ్ళందరూ కూడా వెలివేయబడినటువంటి వారు. దేవుని దృష్టిలో వాళ్ళందరూ కూడా వెలివేయబడిన వారు. ఈ సంఘములో ఉన్న సంఘమునకు సంబంధించిన వ్యక్తులు కానే కారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా నేను చెప్తున్నా, ఇది వాస్తవం. నువ్వు ఇక్కడ తినేసి పక్క హోటల్లో పోయి బిల్లు కడితే ఎట్లా ఉంటుంది? అందులో చండాలంగా ఉంటుంది. రాజక్క చెప్తాంది, అవునా కదా? మనం ఎక్కడ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదుగుచూ ఉన్నామో, బలపడుతున్నామో, అక్కడ దేవుడు నీకు నేర్పించిన విధానము, నీవు చేయవలసిన విధానము అంతా కూడా నీ సంఘములో నీవు మొట్టమొదట చేయడం నేర్చుకో. దేవుడు మరలా 1 సంవత్సరమును ఆయన దయాకిరీటంగా నీకు ఇచ్చాడు. కనీసం ఆ కిరీటాన్ని ధరించుకున్నప్పుడైనా, ప్రభా నేను చేస్తున్నది తప్పు, ఇక మీదట ఈ సంవత్సరం మొదటి నుండి నేను ఆ తప్పు చెయ్యను. హల్లెలూయా. ఆ తప్పు నేను చేయకుండా నన్ను ఏం చేయాలా? అది సరి చెయ్యాలి. హల్లెలూయా. ఆ తప్పు నేను చేయకుండా నన్ను సరిచేయి. నీవిచ్చిన రక్షణ విలువ నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆ రక్షణలో ఉన్న దాగి ఉన్న విలువను బట్టి నీ సంఘం కోసం, నీ కాపరి కోసము, నీ ఆధ్యాత్మికమైన జీవితం కోసం ఎంత శ్రమ పడుతూ కష్టపడుతున్నారో వారు నీకేమొస్తారు? జ్ఞాపకంలోనికి వస్తారు. హల్లెలూయా. నువ్వు దీన దశలో ఉన్నప్పుడు నేను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? చెప్పాలి, చేసుకున్నాడా లేదా? ఆ రోజు ప్రజలు చెప్పారు లేదా? మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకమును తెచ్చుకొనెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు నీకు ఇంత స్థాయిని ఇచ్చినాడు. ఇంత స్థాయిని పొందుకున్న నీవు దేన్ని మర్చిపోయావు? సంఘాన్ని మర్చిపోయినావు, దేవుణ్ణి మర్చిపోయినావు, మందిరానికి మాత్రం వస్తున్నావు. కానీ నీవు చేయవలసిన పనులు ఇక్కడ చేయటమో లేదు. పెద్ద గుడ్డు సున్నా పెడుతున్నావు దేవునికి. ఒక రోజున దేవుడు కూడా నీకేం రెడీ చేసి పెట్టినాడు? పెద్ద పెద్ద గుడ్డు సున్నానే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నిజమంటారా అబద్ధం అంటారా? ఎంతమంది నిజమని చెప్తారు? కొన్ని మొండి చేతులు లేవు, ఎందుకంటే ఆ చేతులకి ఇచ్చే గుణము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎప్పుడు అడుగుతా? అంతే, కిస్మిస్కి మాత్రమే ఓపెన్గా రాజక్క నేను కలిసి ఏదో అడుగుతాం. అప్పుడు కూడా మన చేతిలో ఉండేది కూడా, వాడు ఎవరు ప్రకాష్ ధనవంతుడు ఏం కోరుకున్నాడు నరకంలో? చేతిలో ఇట్లా నీళ్ళు అద్ది ఒక చిటికి నీళ్ళతో కారే నీళ్ళు సుక్క ఒకటి పోయి అని చెప్పాడు కదా. ఆ సుక్క కూడా
ఇయ్యరు. అట్లాంటప్పుడు మనం సంఘంలో ఉన్న వాళ్ళమా, సంఘంలోని వెలివేయబడిన వాళ్ళమా మనకే అర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భయం కలిగి, భక్తి కలిగి, నాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వారు చేయాల్సిన కార్యాలు వారు క్రమంగా చేస్తారు. హల్లెలూయా. అటువంటి బిడ్డలను దేవుడు బహుగా దీవించునుగాక. గట్టి చెప్పాలి, దీవించునుగాక. అటువంటి బిడ్డలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసిన వాడి ఉన్నప్పుడు 100 ఫలము పొందాడంటే ఆ ఫలభరితమైన జీవితం అటువంటి బిడ్డలకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. అంతేకాని ఎన్నిసార్లు చెప్పినా ఎనుము మీద వాన కురిసినట్లే కనుక ఉండి పోతా ఉంటే అక్కడి నుంచి మనకు కూడా ఏమీ రాదు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని సంపాదించుకునే సంపాదనలు దేవునికి లేకపోతే నీకు అది మంచిది కాదు. ఎవరు నిన్ను ఆశీర్వదించాలా? దేవుడే నిన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వాదం కోరుకుంటున్నాం, దీవెన కోరుకుంటున్నాం, కానీ దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడికి మనము ఇవ్వాలి. అబ్రహాము ఏమి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు? కుమారుణ్ణి బలి ఇవ్వటానికి, పరిచర్యకు కాదు, స్వార్థ పని చేయడానికి కాదు. దేనికి? బలి ఇవ్వటానికి ఆయన ఒప్పేసుకున్నాడు. అంటే ఎంత గొప్ప త్యాగపూరితమైన కార్యం చేశాడు చూడండి. మరి ఈ రోజున మనం ఏం చేయట్లేదు? కనీసం ఎంతలో ఎంత కూడా దేవునికి ఏమీ చేయకపోతే మనము దేవుని దృష్టిలో కృతజ్ఞత లేనటువంటి వాళ్ళమే. కృతజ్ఞత లేదు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, మరలా 1 సంవత్సరమును దయాకిరీటం ధరింపజేశాడు. ఇంత గొప్ప కార్యము చేసినా దేవుని యందు భయం లేకుండా మంచి నేలను విత్తబడిన విత్తనమును పోలి నడుచుకునే పరిస్థితిలో ఉన్నాము అంటే మనం ఇంకా ఎలాగున్నాము? హల్లెలూయా. ఇంకా లేలా పైకి ఆడి ఎక్కడ వేసిన గొంగిలి ఆడే పడింది. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరములైనా సత్యంతవరకైనా గొంగిలి మాత్రం ఆడనే ఉంటుంది. ఏమీ ప్రయోజనం లేదు. దేవుని విషయంలో మనం ఎంతగా మన నీతి ఫలములు వృద్ధి పొందేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటేనో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పూర్ణ ఔదార్య భాగ్యవంతులనుగా చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీ సేవకుడు, నీ కాపరి నిన్ను బట్టి, నీ కుటుంబమును బట్టి దేవునికి ఏం చెల్లిస్తాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పీసినతనంగా ఉండుకొని పిసినారికి సంఘానికి అధ్యక్షులుగా ఉంటే దేవుడు కూడా మనల్ని ఏమాత్రమో పట్టించుకోడు. ఒకరోజు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా దేవుడు చూస్తాడు. వీడు ఏమైనా చేసినాడా? ఏమీ లేదు, వీనికి ఏమి ఇవ్వాల్సిన అవసరమే లేదంటాడు దేవుడు. కొంతమంది బిడ్డలు ఉంటారు లేని స్థితి, వారికి ఏం మనసు ఉంటుంది తెలిసినా? ఇచ్చే గుణం చాలా ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది ఉన్నవారు కూడా దేవుని పక్షమున నిలబడి ఆ కార్యములు పూర్తి అంతవరకు కూడా నిలబడే బిడ్డలు ఉన్నారు. మరి పూర్తిగా ఏమీ లేకుండా, అన్నీ ఉన్నా ఏమీ లేకుండా, నేను నా ఇంటి వారు ఆటికి బార్డర్ అయిపోయా, ఫినిష్. హల్లెలూయా. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? కొత్త సంవత్సరంలోనైనా మారండి, కొత్త సంవత్సరంలోనైనా మారాలి. హల్లెలూయా. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము పరలోక రాజ్యం సమీపంగా ఉంది. ఇంకా మారని బ్రతుకులే మనం ఉంటే, మన స్వచిత్తం, మన ఆలోచనలు, మన బుద్ధిని ఆధారం చేసుకుని ఉంటే ఆ రాజ్యం వస్తుంది. ఆ రాజ్యంలో ఎవడికి యోగ్యత ఉందో వాడు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మారు మనసు లేకుండా ఎన్ని సంవత్సరాలు విన్న వాక్యం విన్నా, ఎంతగా దేవుడు నిన్ను హెచ్చరించినా, గద్దించినా, ఖండించినా, బుద్ధి చెప్పినా, నేను కదలను, నేను మెదలను, నేను వదలను అని అంటే ఏమి ఉపయోగమో ఉంటుందా? ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. డూడు బసవన్నలాగా ఒలవలు తింటివా బసవన్న అంటే ఓ అన్నట్లుగా ఉండిపోతుంది అంతే. నో యూస్. మన జీవితాలు మారాలి. సంవత్సరం తర్వాత సంవత్సరం ఏమవుతుండాలా? క్రమక్రమముగా ఇస్సాకు అభివృద్ధి పొందుచూ వచ్చెను. కారణం ఏమిటినంటే ఆయన వ్యక్తిగతంగా దేవునితో చేసిన సహవాసం. నీ వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన నీకు ఇచ్చిన రక్షణను నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఆ రక్షణ విలువ ఎంతో నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటే నీ దగ్గర ఉన్నదంతా కూడా తుచ్చమైనదని ఎంచుకుంటావు. నీ వెనకలు ఉన్న వాటన్నిటిని కూడా తుచ్చమైన దానికి ఎంచుకొని దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు వెదజల్లి ఇంకా అభివృద్ధిలోనికి రావటానికి దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, కానీ క్రియలు మాత్రమో అవును. క్రియల్లోకి వచ్చేపాటికి ఏమవుతాయి? చేతిలో ముడుచుకునేస్తారు. అవునా కదా? నిజం, వాస్తవం. హల్లెలూయా. కొంతమంది బిడ్డలను మనం చూస్తే వారు ఏమీ చేయలేరు అని మనం అంచనా వేస్తాం. వాళ్ళు ఏమి కూడా చేయలేరులే అని అంచనా వేస్తాం. కానీ ఆ చేతుల ద్వారా దేవుడు ఎంతో ఘనముగా ఆయన ఏమవుతాడు? మహిమ పొందుకునేటట్లుగా ఆ బిడ్డలను దేవుడు ప్రేరేపించి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసము? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పరిచర్య కోసం, ఆయన మందిరం కోసం, సన్నిధి కోసం. మీరందరూ కూడా ఎంతో సహకరించేటువంటి బిడ్డలు, సహకరిస్తున్నటువంటి బిడ్డలు. మనం చేసే చిన్న 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 పొరపాట్లు ఏం పోగొట్టుకుంటాం ఒక రోజున? అది కావాలంటే పూర్ణ ఔదార్య భాగ్యవంతులగునట్లుగా నీ వంతుగా నీవు ప్రయాస పడాలి. హల్లెలూయా. అప్పుడే నీలో ఉన్న నీతి ఫలం ఏమవుతుంది? వృద్ధి చెందుతుంది, అభివృద్ధిలోనికి వస్తాను. అప్పుడు ఇస్సాకును దీవించిన దేవుడు, అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించగలుగుతాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో నీవు నీ కుటుంబం దీవించబడాలి అంటే వారిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, వారిలో ఉన్నటువంటి ఔదార్యమైన స్థితి, వారిలో ఉన్నటువంటి వ్యక్తిగత అనుభవం నీలోనికి ఎప్పుడైతే రాగలుగుతుందో అప్పుడే యెహోవా చేత నీవేమవుతావు? ఆశీర్వదించబడతావు. నీ శత్రువులైనటువంటి వారు నిన్ను చూచి అసూయపడినంత దీవెనను దేవుడు నీకు ఇస్తాడు. అది మనం కోరుకోవాల్సింది. అంతేగాని మనకు వచ్చినట్లు అన్నీ దాచిపెట్టుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచి బోర్డు తిప్పేశాడు అనుకోవాడు, మొత్తము ఉడుస్. హల్లెలూయా. మనము చిన్నగా దీవించబడిన ఉన్నతమైన స్థితిలో ఉండిన దానికి తగినట్టుగా మనము దేవునికి ఏం చెల్లించాలా? ఇచ్చేయాలి. అప్పుడే కదా మనము ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తాము. 10 రూపాయలు సంపాదించిన రూపాయి ఇవ్వడం ఈజీనే. 1,00,000 రూపాయలు సంపాదించేప్పుడు 10,000 ఇవ్వాలంటేనే, అప్పుడు ఇస్తేనే నువ్వు ఎవరివి? పూర్ణ ఔదార్య భాగ్యవంతుడవు. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు దేవుని దృష్టికి ఎలా ఉన్నావని నీ నీతి ఫలములను ఏం చేసుకుంటున్నావు? వృద్ధి చేసుకుంటూ ఉన్నావు. అప్పుడు ఇస్సాకును ఎట్లా ఆశీర్వదించిన దేవుడు 100 ఫలం, ఆశీర్వాదం నీవు కూడా పొందుకుంటాం. మనల్ని దీవించిన కొలది, హెచ్చించిన కొలది మనము దేవునికి ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు కూడా మనకు ఇస్తాడు. ఆ నమ్మకంతో మనం దేవుని కొరకు కార్యాలు చేయడం ప్రారంభించాలి. అప్పుడే ఇస్సాకులాగా, అబ్రహాములాగా మనము దీవించబడగలుగుతాము. అప్పుడు విత్తేటువంటి వానికి దేవుడు ఏమిస్తాడు? విత్తనము. హల్లెలూయా. విత్తువాడికి విత్తనము, తినటానికి ఆహారము దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో కూడా పూర్ణ ఔదార్య భాగ్యవంతులగినట్లుగా మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని నువ్వు కోరుకోవాలి. ఇవన్నీ ఎవరి నుంచి వస్తాయంటే దేవుడైనటువంటి యెహోవా ద్వారా. హల్లెలూయా. అక్కడి నుండి మనకు రావాలి. అక్కడి నుండి రావాలంటే ఎక్కడి నుండి నువ్వు చేసేది కూడా అక్కడికి జ్ఞాపకార్థకంగా వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరు వెళ్ళాయి అలాగా? కొర్నేలి. పోయిన వారం చెప్పాను కదా, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములు జ్ఞాపకార్థకంగా ఎక్కడికి వచ్చాయి? దేవుని సన్నిధికి వచ్చాయి. ఎక్కడి నుండి వచ్చిన దూత? పరలోకం నుండి వచ్చింది. దేవుడు వచ్చింది దూత. మన ఇంటికి ఒకనాడైనా ఒక దూత వచ్చిందా? రాలే. కానీ దూత మాత్రం మళ్ళీ ఏం చేస్తూ ఉంది? కాపాడుతూ ఉంది. ఎన్నో అపాయాలు, ఇబ్బందులు, వాటన్నిటిలో కూడా దేవుని దూత మనకు తోడుగా వచ్చి కాపుదల, భద్రతనిస్తూ ఉన్నాడు. అయితే నీవు చేసినటువంటి కార్యమును బట్టి నీతో ఒక్కనాడు కూడా మాట్లాడలే. మౌనంగా దేవుడు తను పంపిన దూత తను చేయాల్సిన పని చేసుకుంటూ పోతా ఉంది, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చే కొర్నేలి. ఆ మాట వింటే నిజంగా మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ధర్మకార్యాలు ఏం చేస్తూ ఉన్నాం? దేవుని సన్నిధికి ఎలా రావాలా? జ్ఞాపకార్థకంగా రావాలి. హల్లెలూయా. అప్పుడే కదా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఈ కార్యాలన్నీ కూడా మనము ఖచ్చితంగా చేయాల్సిందే. హల్లెలూయా. అప్పుడే అబ్రహామును,
ఇస్సాకును దీవించిన దేవుడు మనను దీవిస్తాడు. ఆ విధంగా సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలించేటువంటి సూచక్రియలు మనలో జరుగుతాయి. భూమి పండుతుంది, ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తాడు, మంచును కురిపిస్తాడు. వాక్యం సెలవిస్తారు, ఇదే యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మంచి నేలను పడిన విత్తనమును పోలినటువంటి వారుగా బ్రతకటానికి మనం ఇష్టపడాలి. కానీ రాయి, త్రోవ ప్రక్కలో, ఆ తర్వాత ముళ్ళ పొదల్లో పడిన విత్తనములాగా ఉండద్దు. మంచి నేలను పడిన విత్తనం ఎలాగైతే అభివృద్ధి చెందుతాదో అలాగ దేవుని వాక్యం నీలో పడినప్పుడు నీ హృదయములో అది ఏమవ్వాలంటే ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. పూర్ణ ఔదార్య భాగ్యవంతులగినట్టుగా నీతి ఫలములు వృద్ధి పొందాలి. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించడానికి వీలున్న బిడ్డలు మోకరించి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఇస్సాకును దీవించినటువంటి దేవుడు ఆ దేశంలో నూరింతల ఫలాన్ని ఫలించినట్లుగా శత్రువులైన ఫిలిస్తీన్లు సహితం అసూయపడినంత దీవెన, ఆశీర్వాదం ఇస్సాకు పొందుకున్నాడు. మరి ఈ రోజున మన జీవితంలో నూతన సంవత్సరములో అడుగుపెట్టినటువంటి మనమందరము కూడా నూరింతల ఫలం పొందుకోవాలి. మంచి నేలను వెచ్చబడినటువంటి వారుగా ఫలించేటువంటి ఫలభరితమైన జీవితం మనలో ఉండినట్లుగా మనమందరము కూడా ఫలించేటువంటి స్థితిని మనం పొందుకోవాలి. అటువంటి ఔన్నత్యమైనటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనమందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ మంచి సమయంలో తండ్రి దేవా, మీరు మీ చేత మేమందరము కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అటువంటి తండ్రి ఆ స్థితిని మేమందరూ పొందుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును దీవించిన దేవుడు దేవా విశ్వాసులకు తండ్రిగా మార్చారు. తన కుమారుని ఇస్సాకును మీరు ఆశీర్వదించిన దేవుడు. వీరిలో ప్రభువనైనా మీ యందు భయభక్తులు కలిగిన జీవితం, మీతో వ్యక్తిగత సహవాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వారికి మీరిచ్చిన రక్షణ విలువను ఎరిగి ఉన్నారు కనుకనే వారు అంతగా హెచ్చింపబడ్డారు, దీవించబడ్డారు. ఈరోజు మమ్మల్ని కూడా మీరు ప్రేమించారు. మీ సిలువ రక్తము చేత మమ్మల్ని కొన్నారు. మీరు మాకు ఇచ్చిన రక్షణను మేము అనుభవిస్తూ ఉన్నాం. రక్షణ విలువ లేకుండా జీవించకూడదు. ఇంత గొప్ప రక్షణ దేవాలోకంలో ఎంతోమందికి లేదు. అయితే మీరు మమ్మల్ని ప్రేమించి ఈ రక్షణ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా మేమందరం కూడా జీవించినట్లు మాకు సహాయం దయచేయండి. నీ కృపచేత మమ్మల్ని బలపరిచి ప్రతి కుటుంబం కూడా నీతి ఫలములు అభివృద్ధి పొందినట్లుగాను పూర్ణ ఔదార్య భాగ్యవంతులగునట్లుగా దేవా బిడ్డలు మీ చేత దీవించబడినట్లుగా ప్రతి కుటుంబంలో కూడా ఎటువంటి కార్యములు చెయ్యాలో ఆ విధమైన కార్యములు చేస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉండనట్లు మీరు సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, 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 ఆరాధన. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును.